హాయ్, వెల్కమ్ టు నాక్స్ టీవీ. నేను మీ ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు పండితులు బాలచంద్ర శర్మ గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు ఒక మనిషి విపరీతమైన కష్టాల్లో ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే ఇంకా నాకు చావే శరణ్యం, ఇంకేం దిక్కుతోచని పరిస్థితి, ఇంకా నాకు ఎవరూ సహాయపడట్లేదు, ఆ దేవుడు కూడా నన్ను కనకరిస్తలేడు అనే సిచ్యువేషన్లకు ఒక్కొక్కరికి చాలామందికి ఉంటాయి. అలాంటి సందర్భంలో ఒక వ్యక్తి ఏ దైవ దర్శనాన్ని, ఏ క్షేత్రాన్ని దర్శిస్తే అతనికి మంచి ఫలితాలు పొందుతారంటారు? ఆపదాముపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నేను ప్రత్యక్షంగా చూసి అనుభవించినటువంటి, నాతో పాటు కొంతమందిని పంపించి నాతో పాటు కొంతమందికి ప్రదక్షిణాలు చేయించి ముడుపులు కట్టించిన దేవాలయాలు 2 ఉన్నాయి సార్. ఆ రెండిటి గురించి చెప్తా. ఒక దేవాలయం వచ్చి మనకి ఉమ్మడి నల్లగొండ జిల్లా నకిరేకల్ అనేటువంటి ప్రాంతం దగ్గర నుంచి లోపలికి 10 కిలోమీటర్లు పోతే అక్కడ పాలెం అనేటువంటి ఊరుందండి. ఓకే. ఆ పాలెం అనేటువంటి ఊర్లో కూర్మన్ లక్ష్మీనారసింహస్వామి దేవాలయం ఉంది. కూర్మం ఏంటి, లక్ష్మీనరసింహస్వామి ఏంటి అనేటువంటి సందేహం రావచ్చు. చెప్తా. దానికి ఒక చిన్న వృత్తాంతం ఉంది. పూర్వము గుండం రాజు కృష్ణారావు గారు అని చెప్పేసి ఒక పట్వారి, లేదా అప్పట్లో గడి అలా ఉండేవి కదా, ఆయన అప్పటికి ఇంకా దేవాలయం లేదు, ఆ ఊరు మాత్రమే ఉండేది. అయితే ఆయనకి స్వప్నములోకి స్వామివారు ఒక ఆకారంగా పొగ రూపంగా వచ్చి, నేను ఈ పలానా పాలెం అనేటువంటి నీకు తెలిసినట్టు సంస్థానానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రదేశంలో నేనున్నా, నన్ను నువ్వు తీసుకెళ్ళి ప్రతిష్ఠించు అని చెప్పారంట. స్వప్నాలు వస్తుంటాయి అనుకున్నాడు. మళ్ళీ ఇంకొకసారి అదే స్వప్నం వచ్చింది. ఎప్పుడు కూడా ఒక స్వప్నము మళ్ళీ మళ్ళీ వచ్చిందంటే అది నిజము, జరగబోతుంది, అది నిజము అని అర్థం. ఆయనకు అదే అనిపించింది. సరే, ఎందుకు అనిపించిండో, మా కులదేవత కూడా లక్ష్మీనరసింహస్వామి గుట్టకి అప్పట్లో భువనగిరి నుంచి అట్లా గుర్రబండిలు వేసుకొని యాదిరిగుట్టకు వచ్చేవాళ్ళు. పాత నరసింహస్వామి గుట్ట ఉండేది, అక్కడికి వెళ్ళేవారట. సరే అని చెప్పేసి కొంతమంది పని వాళ్ళని పెట్టి, అప్పట్లో కరెంట్ ఎందుకు ఉండేవి, కరెంట్ ఉంటే చాలా గొప్ప. దివిటీలు, పెట్రోమాక్స్ లైట్లు, కాగడాలు, పగలు లేదు రాత్రి లేదు, తిరుగుతానే ఉన్నారు. అలిసిపోయి ఒక రాయి దగ్గర కూర్చున్నారంట. కూర్చొని ఉంటే పెద్ద బండరాయి వాళ్ళు చూసినప్పుడు, ఇప్పుడు ఇక్కడున్న బండరాయి అలసిపోయి చూస్తే ఈ బండరాయి కాస్త అటు పక్కకు, బండరాయి అంటే ఒక గ్రానైట్ స్టోన్ అనుకోండి, పెద్దది. అంటే మనకు స్లాబ్స్ ఉంటాయి కదా, స్లాబ్ లాగా ఉంది, ఇంత మందంగా ఉండి చాలా పెద్దగా ఉందంట. అది కదిలిందట పక్కకి. ఎలా కదిలింది? మళ్ళీ కొద్దిసేపు చూస్తే ఇంకొంచెం పక్క కదిలింది. అరే, ఇక్కడ ఏదో అవుతుందిరా, ఈ బండరాయి కిందే ఉందో చూడండి చూస్తే అన్ని తాబేళ్ళు. అబ్బా, ఇన్ని తాబేలు, 100 తాబేళ్ళు ఉన్నాయంట. ఆ తాబేలన్నిటి మధ్యలో ఇంత శాలగ్రామం దొరికింది. ఓకే. ఆ శాలగ్రామం చుట్టూతో తాబేలు ఉన్నాయంట మొత్తం అంతా. అరే, ఏంటిది తిరిగి చూస్తే వీళ్ళు ఎక్కడైతే కూర్చున్నారో అదొక మనిషి ఆకారంలా ఉందంట. తీస్తే నరసింహస్వామి ఆకారం. ఓకే. ఈ నరసింహస్వామి విగ్రహం దేని గురించి అయితే వెతుకుతున్నారో దాని మీదే కూర్చున్నారు, దేని గురించి అయితే చూస్తున్నారో అదే అక్కడ దొరికింది. ఈ రెండింటిని తీసుకెళ్లి ఆయన ప్రతిష్ఠిత చేశారు. ఓకే. ఇంతవరకు బాగానే ఉంది, కల వచ్చింది, ఏముందండి అని అనుకోవచ్చు. సంవత్సరం తర్వాతకు చూస్తే ఆయనకి ఏంటంటే ప్రతిదీ పర్టికులర్గా చూసేవాడు. సంవత్సరం తర్వాతకి బ్రహ్మోత్సవాలు దొరికినటువంటి రోజుకు సంబంధించి బ్రహ్మోత్సవాలు ఏదో చేద్దామని చూస్తే ఇంతున్న శాలగ్రామం ఇంత అయింది. ఆశ్చర్యం వేసింది. శాలగ్రామం పెరిగింది అంటే నమ్మలే ఎవరు. మీకు అట్లా కనిపించిందేమో లేండి అని ఇంట్లో వాళ్ళు అన్నారు. తర్వాతకి ఇంకొక సంవత్సరానికి వస్తే ఇంకొంచెం పెద్దగా అయింది. ఈసారి అందరు నమ్మడం ప్రారంభించారు. శాలగ్రామం పెరుగుతుందిరా, ఇది బాల నరసింహస్వామి శాలగ్రామం రోజు రోజుకి పెరుగుతుంది, ఆ పెరగడం అనేది మనకి సంవత్సరం వచ్చి చూస్తున్నాం కాబట్టి తెలుస్తుందని చెప్పి ఈసారి శాలగ్రామం గుర్తు కూడా పెట్టారు. ఆ గుర్తు దాటి పెరిగింది. అలా ఇప్పటికీ ఇంత చిన్నగా ఉన్న శాలగ్రామం ఇంత అయింది. ఓకే. ఇప్పటికీ మనకి అక్కడ ప్రతి పౌర్ణమి రోజు కూడా లక్ష్మీనారసింహస్వామి యొక్క కళ్యాణం జరుగుతుంది. ఓకే. అయితే నాకు ఇదంతా కూడా తెలవక ముందే అక్కడికి వెళ్తే ఉద్యోగం వస్తుందంట, కంకణం కడతారు అక్కడ, కళ్యాణ కంకణం అని, ఉద్యోగ కంకణం, విజయ కంకణం అని కడతారంట. అంటే అంత ట్రాష్ ఇలా మొక్కం అని చెప్పేసి వెళ్ళా. వెళ్ళిన తర్వాతకి మా బంధువుల్లో ఎవరో మా ముత్తాత అవుతారు ఆయన. నేను షాకు.
అరే సర్లే అనుకొని వెళ్ళా. కంకణం కట్టించుకున్నా. అప్పటి వరకు నేను ఎంఎన్సి కంపెనీలకు ఒక 25-30 తిరుగుంటా సార్. ఓకే. టెక్ మహేంద్రాకి వెళ్ళాను, ఒరాకిల్కి, హెచ్పిఎల్ కంపెనీకి, మైక్రోసాఫ్ట్కి, కాగ్నిజెంట్కి ఇన్ని తిరిగాను. ఆ కంకణం కట్టించుకున్న కరెక్ట్గా 21వ రోజు వాల్యూ ల్యాబ్స్ అనే కంపెనీలో నాకు ఉద్యోగం వచ్చింది. ఏం లేదు, దానికి సంబంధించి నేను ట్రావెల్ డెస్క్ లో పనిచేశాను థామస్ కుక్ లో. అక్కడ ట్రావెల్ డెస్క్ లో అడ్మిన్ అసోసియేట్ జాబ్ ఉందనంటే సరే అని చెప్పేసి, ఏం లేదు అక్కడ వాళ్ళు అడిగింది, ప్రపంచంలో నీకున్నటువంటి ఎయిర్పోర్ట్కి సంబంధించి షార్ట్ కట్స్ పేర్లు ఉంటాయి కదా, అవి తెలిస్తే చాలా అన్నారు. ఏ పడితే చెప్పేశాను. ఎలా చెప్పానో నాకే తెలియదు, అంత ధైర్యంగా జాబ్ వచ్చేసింది. ఓకే, సరే అయిపోయింది. మళ్ళీ ఈసారి పెళ్లి కోసం చూస్తుంటే మంచి అమ్మాయి దొరకాలని చెప్పేసి మళ్ళీ కట్టించుకున్నా. కరెక్ట్ నెలకి నాకు పెళ్లి సంబంధం కుదిరింది. సూపర్. నాకు ఇట్లా అయింది కదా, అప్పటికి నమ్మలా, అంతే యాదృచ్ఛికమే అనుకున్నా. సరే అని చెప్పేసి ఒక ముస్లిం అబ్బాయికి కట్టించా. అతనికి జాబ్ పరంగా ఇబ్బంది ఉందని చెప్పి అతనికి ఉద్యోగం వచ్చింది. ఇంకా ఆ తర్వాతకి పరంపర సాగిపోయింది అనమాట. కొన్ని 100 మంది వెళ్ళారు, ఎంతమంది వెళ్ళారో నాకు గుర్తు కూడా లేదు. వాళ్ళ ద్వారా ఒక 10 మంది, వీళ్ళ ద్వారా ఒక 10 మంది. ఆఖరికి నేను అసలు విపరీతమైనటువంటి షాక్ అనమాట. మా మ్యారేజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళి నేను స్వామివారి కళ్యాణం చేయించి కళ్యాణంలో కూర్చొని వచ్చా. చాలా అద్భుతమైనటువంటి దేవాలయం. అంటే ఇప్పుడు నేను చెబుతున్నా, విన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి మీరు చూసిన తర్వాతకి మీరే మళ్ళీ ఒక డెసిషన్కి వస్తారు. కానీ ఏది కూడా మిరాకిల్స్ ఇట్లా మనం అగ్గిపెట్టుతో ముట్టి కానీ బాంబ్ బ్లాస్ట్ అయినట్టుగా మిరాకిల్స్ జరగవు. కొంచెం టైం, కొంతమందికి నెలలో అవుతాయి, కొంతమందికి 3 నెలలు అవుతాయి. కానీ ఖచ్చితంగా ఒక 100 రోజుల లోపు మీకు అక్కడి నుంచి ఏదైనా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇది నేను చూసినటువంటి పాలెం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఓకే. నేను స్వయంగా వేదం నేర్చుకొని మా గురుగారు కూచి రాజేశ్వర శర్మ గారు, ఆయన ఒక కొత్తపేటలో భక్తాంజనేయ స్వామి దేవాలయం అని చెప్పి దేవాలయం ఉందండి. అది మన దగ్గర, మన చైతన్యపురి భక్తాంజనేయ స్వామి దేవాలయం అని ఉంది. జైన్ మందిర్ దగ్గర ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, అది కాదు. అక్కడి నుంచి కొంచెం పైకి వస్తే ప్రసన్న మహంకాళి టెంపుల్ ఉంటది, ఎదురుగానే ఆంజనేయ స్వామి గుడి ఉంటది. ఒక 1/2 ఎకర్ ఉండొచ్చు ల్యాండ్ అంతా, అందులో ఉంటది భక్తాంజనేయ స్వామి దేవాలయం. ఈ భక్తాంజనేయ స్వామి దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే, ఆ గుడి అసలు వెలవడమే స్వయంభూగా వెలిసారు. ఆ పక్కనే మనకి బుర్జు ఉంటది. పూర్వం అదంతా కొండలు. రాత్రి అసలు 6 దాటితే అక్కడ జనసంచారం ఉండేది కాదు, దొంగల భయం బాగుండేది. స్వయంగా వెలిసి కూడా 90 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి అది ఎలా వెలిసిందో ఒక పెద్ద ఆయన చెప్తే విన్నా నేను. అక్కడ ఉన్నటువంటి పెద్ద ఆయన, ఒక 70-80 సంవత్సరాల వయసులో ఆయన పిడుగు పడిందంట ఒకసారి. పిడుగుపడ ఒక కొండరాయి మీద పడితే ఆ కొండ డొర్లుకుంటూ వచ్చి ఇంకో రాయిని గుద్దితే ఆయన ఆకారం అట్లా దాల్చాడు. హనుమంతుడు ఎలా ఉంటదనంటే, సూర్యుడు ఇటువైపు ఉంటే ఆంజనేయ స్వామి దక్షిణ వైపు తిరిగి ఇలా ఉంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఎక్కడైనా సరే గురువు ఎక్కడైతే ఉంటే ఆయన కుడి వైపే శిష్యుడు ఉండాలి, అలాగే కూర్చొని ఉండాలి. మీరు ఒకసారి జిఎస్ స్వామి వారికి సంబంధించి కానీ ఆదిశంకరాచార్యులకు సంబంధించిన శిష్య పరంపరలో చూస్తే కుడి వైపున ప్రియ శిష్యుడు ఎప్పుడు కూర్చొని ఇట్లుంటాడు. అంటే సూర్యుడికి శిష్యుడు ఆంజనేయ స్వామి కాబట్టి ఎప్పుడు ఇట్లే అలా చూస్తూ ఉంటాడు. అలా స్వామివారు ఉన్నారు. 35 సంవత్సరాలు 32 సంవత్సరాల క్రితం మా గురువు గారు వెళ్ళారు. అప్పటి నుంచి ఆయనే అక్కడ ప్రధాన అర్చకుడిగా ఉన్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే, ఆయన పాపం వచ్చినప్పుడు విపరీతంగా భోజనానికి ఇబ్బంది పడారు మా గురువు గారు. కొంచెం అన్నం వండుకొని తినాలని మూత ఓపెన్ చేస్తే పైనుంచి పెంకులు రాలి పడి మట్టి పడితే పాపం అట్లే తిన్న సందర్భాలు కొన్ని 100 సార్లు ఉన్నాయి. చలి పెడితే అక్కడ మున్సిపల్ ఆఫీస్ పక్కన ఇలాంటి పెద్ద పెద్ద లైట్లు ఉంటే ఆ లైట్ కి చలి కాచుకున్నారు ఆయన. ఆ పక్కన ఉన్న గొల్లవాళ్ళు కొంతమంది పంతులు తీసుకో పాలు తాగనిస్తే ఈయన సగం పాలు తాగి సగం పాలలో నీళ్లు కలిపి, ఈ రోజు నుంచి స్వామి నీకు అభిషేకం చేస్తున్నా, ఏ రోజు అభిషేకం ఆగకూడదని చెప్పి 32 సంవత్సరాల క్రితం ప్రతిజ్ఞ చేసుకొని స్టిల్ ఈ డేట్ వరకు ప్రతి రోజు ఆ స్వామికి అభిషేకం చేస్తూనే ఉన్నారు. ఎలా ప్రతిరోజు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరతో అభిషేకం మన్యసూక్త పారాయణంతో చేస్తారు విశేషంగా. ఎందుకు అంటే, ఆయన స్వయంగా వెలిసి ఆయనతో నేను ఇక్కడ ఉంటాను వచ్చినప్పుడు ఆయనకు నేను ఎందుకు చేయకూడదు అని. ఇప్పటికీ అక్కడ ఉదయం 8 గంటలకల్లా నైవేద్యం అయిపోతుంది. ప్రతి మంగళవారము, శనివారము సింధూరార్చన జరుగుతుంది, వడమాల ధారణ జరుగుతుంది. ప్రతిరోజు 108 తమలపాకులతోని స్వామివారికి నాగవల్లి పత్రార్చన అని చెప్పి జరుగుతుంది. అది స్టిల్ ఈ రోజు వరకు కూడా జరుగుతుంది. అయితే ఆయన
మా గురుగారు కొంచెం ముక్కుసూటి మనిషి, ఉమ్, ఏదున్నా సరే ముఖం మీద చెప్తాడు. ఉమ్, దేవాలయాన్ని ఆయన చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఎవరైనా బొట్టు రాసి తిట్టేస్తాడు. ఓకే. ఇది మన దేవాలయం, ఉమ్, నోట్లో రాసి ఎట్లా అని గట్టిగా తిట్టే వ్యక్తి. ఉమ్, ఒకసారి ఏమైందంటే ఆయన పూజలో కూర్చున్నట్ట. ఉమ్, కూర్చున్నప్పుడు ఆ దేవాలయానికి విశేషంగా 14 ప్రదక్షిణాలు చేయాలనే నియమం ఉంది. ఎక్కడ ఏ దేవాలయంలో ఉండదు. ఉమ్, ఈ ఆంజనేయ స్వామి గుడిలో ఉంటది. ఉమ్, ఎందుకంటే ఆయన పూజలో ఉన్నప్పుడు ఒక మనిషి ఉమ్, 7 అడుగులు ఉన్నాడంట. మొత్తం గడ్డము జుట్టు విపరీతంగా ఉందంట. ఉమ్, కూర్చొని, ఓ పంతులు ఉమ్, ఇక్కడ 14 ప్రదక్షిణాలు చేయొచ్చు కదా అన్నాడంట. ఉమ్, తెల్ల ఇంట్రకలు, తెల్ల జుట్టు. ఉమ్, ఈయన పూజలో కూర్చున్నాడు. పూజలో కూర్చుంటే ఎవరు డిస్టర్బ్ చేసినా ఊరుకోడు. ఉమ్, దేవుడికి ఎదురుగా కూర్చున్నా, ముందు పక్క కూర్చోన్నాడంట. ఉమ్, సరే అని అన్నాడంట. ఉమ్, మళ్ళీ వెనక్కి తిరిగిస్తలేడు. ఉమ్, ఇమ్మీడియట్ గా లేచి బయటకు వచ్చిందంట. ఉమ్, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఉమ్. చుట్టూ ఎక్కడ చూసినా ఒక 70-80 సంవత్సరాల వయసు గల వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? ఉంటే అక్కడనే ఉంటే ఉండాలి. అక్కడెక్కడ ఎక్కడ లేడు. ఆ, అంతా చెమటలు పట్టేసినాయంట. ఆ, అప్పటి నుంచో నియమం పెట్టారు, ఆ, మా దేవాలయానికి ఎవరు వచ్చినా 14 ప్రదక్షిణాలు చేయండి అని. ఓకే. స్టిల్ ఇప్పటికి ఈ రోజుకి కూడా ఆ, అక్కడ 14 ప్రదక్షిణాలు చేసి మొక్కుకొని ఉమ్, ఏదైనా ఉంటే, ఉమ్, అయ్యా నాకు ఈ ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం పోవాలి అని మొక్కితే ఉమ్, తీరనిది అంటూ లేదు. అక్కడికి వస్తే మీరు ఒకసారి ఓకే. రావి చెట్టు, వేప చెట్టు కలిసిన చెట్టు ఉంటుంది ఒకటి. ఉమ్, ఆ చెట్టుకు అన్ని ముడుపులు ఉంటాయి. ఉమ్, మేమేం చేస్తామంటే ఇక ఎక్కువ అవుతున్న కొద్దీ ముడుపులు తీసి ఉమ్, గుడి వార్షికోత్సవాలు జరిగినప్పుడు హోమంలో వేస్తూ ఉంటాం. ఓకే. అట్లా ఉమ్, ఎవరైనా కోరిక తీరని వాళ్ళు, ఇబ్బందులు ఉన్న వాళ్ళు, మీకు దగ్గరలో అసలు పాలెం అంటే అక్కడ దాకా మేము వెళ్ళలేము అనుకున్న వాళ్ళు ఇక్కడే మంగళవారం కానీ, లేదా ఆదివారం కానీ, లేదా శనివారం కానీ ఖచ్చితంగా మీ టెంపుల్ టూర్ కూడా చేద్దాం సార్. తప్పకుండా మీరు ఒకసారి వస్తే చూపిస్తాను. నేను దగ్గర ఉండి మా గురువు గారితో కూడా మాట్లాడిస్తా. ఓకే. మీరు నమ్మరండి, ఆయన ఎప్పుడన్నా సూతకం వచ్చి ఆయనకి ఇంట్లో నుంచి బయట ఉన్నప్పుడు నేను పూజ చేయడానికి వెళ్తే దేవుడికి నైవేద్యం పెట్టేంత వరకు కూడా ఉమ్, ఆయన తినరు. ఓకే. ఫోన్ చేసి అడుగుతారు, నైవేద్యం అయిందా? ఉమ్, అయిందంటేనే తింటాడు. ఓకే. అంటే ఒక మనిషి దేవాలయానికి అంత డెడికేటెడ్ గా ఉంటే ఉమ్, దైవశక్తి పెరుగుతుంది, ఉమ్, ఆ అర్చకుడికి కూడా శక్తి పెరుగుతుంది. ఇట్లా కొన్ని దేవాలయాలు, 100 దేవాలయాలు ఉన్నాయండి. ఉమ్, మనకు తాడుబడి ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది, ఎస్, అవును, అది కూడా స్వయంభూ. అవును. కర్మాంగడ ఆంజనేయ స్వామి గుడి, అది స్వయంభూ. మీరు ఏ గ్రామం తీసుకున్నా సరే అమ్మవారు ఆంజనేయ స్వామి ఖచ్చితంగా ఉంటారు. ఓకే. మీరు హైదరాబాద్ మొత్తం జల్లడించండి, ఎస్, ఇది కొత్తపేట గ్రామం, అవును. కొత్తపేట గ్రామానికి ఉంది. ఉమ్, తాడుబంద్ గ్రామం అక్కడ ఉంది, ఉమ్, కర్మాన్గఢ్ గ్రామం అక్కడ. ప్రతి గ్రామానికి ఆంజనేయ స్వామి అమ్మవారు ఏదో ఒక రూపకంగా అక్కడ వెలిసే ఉంటారు. ఉమ్, కొన్ని చోట్ల ధ్యానాంజనేయ స్వామి, ఉమ్, కొన్ని చోట్ల విజయాంజనేయ స్వామి, ఉప్పల్లో రోడ్డు మధ్యలో ఉంటుంది ఆంజనేయ స్వామి గుడి. ఎస్, అవును. వీరాంజనేయ స్వామి, కొంతమంది భక్తాంజనేయ స్వామి, స్వామివారు అలా ఖచ్చితంగా అన్ని చోట్ల వెలిచుంటారు. మనకు తెలియదు, మన ఇంటి పెరటి వైద్యము ఇంటి వైద్యానికి పనికిరాదు. పనికిరాదు, సొంత ఇంటి వైద్యం సొంత పనికిరాదు. ఇంటి మొక్క ఇంటి వైద్యానికి పనికిరాదు అని అంటారు. ఎందుకంటే మనకు వాల్యూ తెలియక, వాల్యూ లేక అన్న భావనతోని. ఉమ్, కానీ వీరైతే కొత్తపేటలో ఉన్న మారుతినారులో చాలా దగ్గర కాబట్టి వెళ్ళి దర్శించుకోండి, ఉమ్. విశేషమైన ప్రతిఫలాన్ని కూడా పొందండి. సో నిజంగా సార్, ఒక మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఎలాంటి పూజ చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది, అదేవిధంగా ఏ గుడికి వెళ్తే తక్షణంగా బయటపడతారని చెప్పారు. అదేవిధంగా ఓ 2 గుళ్ళ పేర్లు అయితే చెప్పారు. ప్రేక్షకులు ఎవరన్నా ఉంటే నిజంగా అక్కడికి వెళ్ళొస్తే చాలా మంచి ఫలితాలు పొందుతారని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు.